నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్. నగరంలో వైసీపీకి రాజీనామా చేసిన రోజా వ్యతిరేక వర్గం నేతలు. గత 4 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలు. ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇలా ఎన్నో విధాలుగా పన్నులతో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన చెత్త పార్టీ వైసీపీని తరిమి కొట్టాలి పిలుపునిచ్చిన ఉమ్మడి కూటమి పార్టీ నేతలు. ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకువస్తే దానిని తమ వైకాపా ప్రభుత్వంపై రుద్దడం సమంజసం కాదు హితవు పలికిన వైసీపీ నాయకులు. అభివృద్ధి చేసిన అభినయకే మనసాక్షి ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు కూడా ఓట్లు వేయండి. చిత్తూరు ప్రజలు చీదరించుకుని తోసేసిన ఆరణి శ్రీనివాసులను ఓడించండి పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు పార్టీ ఎదుగుదలకు కష్టపడ్డామని సీఎం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించిన నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా మాత్రం తమను అణచివేయడానికి ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నామని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అనుచరులతో సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అన్నారు. 2014-2019 ఎన్నికల్లో రోజా కోసం కష్టపడిన మేము ఆపై ఆమె ప్రవర్తనతో విసుగు చెంది ప్రశ్నించడంతోనే తమపై అణచివేత ధోరణి ప్రదర్శించిందని అన్నారు. ఐరన్ లాగా పేరుగాంచిన ఎమ్మెల్యే రోజాను కష్టపడి ఎన్నికల్లో పనిచేసి గెలిపించి గోల్డెన్ లెగ్ చేసింది తామేనని, ఈ రోజు రోజా తన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని నగర నియోజకవర్గంలో దోచుకుంటున్నారని అన్నారు. ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళితే వారి ప్రశ్నలు తట్టుకోలేక నమ్ముకున్న వారిని ఒప్పించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నామని అన్నారు. జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ వడమాలపేట మండలంలో 2000 ఎకరాల డీకేటీ భూమి ఉందని, ఏపీఐఐసీ చైర్మన్గా రోజా ఏ కంపెనీ తీసుకురాకపోగా ఆ భూములను టీటీడీకి దారాదత్తం చేసిందన్నారు. 12 ఎకరాల భూదానం, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులలో, పోస్టింగ్లలో ఇలా అన్నింటిలో కోట్ల రూపాయల కమిషన్లను రోజా తీసుకుందన్నారు. ఈ ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి రోజా రావాలని సవాల్ విసిరారు. నగర నియోజకవర్గం బాగుపడాలంటే రోజాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం అనుచరులతో పెద్ద ఎత్తున కార్యాచరణ సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో చేరికలకు నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రెడ్డివారి భాస్కర్ రెడ్డి, విజయ, సర్పంచులు జయమ్మ, సంపూర్ణ, జయచంద్రారెడ్డి, మనోహర్ తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు, కార్యకర్తల అభిష్టం మేరకు కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈరోజు గోల్డెన్ లెగ్ ఎవరి వచ్చింది? దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న వారికి, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు. అబద్ధం చెప్తున్నారు, మీరు చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి, పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతతోనే ఆమెకు పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు, నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాము. తిరుపతిని అభివృద్ధి చేసిన అభినయ్కే మనస్సాక్షి ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు కూడా ఓట్లు వేయండి, చిత్తూరు ప్రజలు చీదరించుకుని తోసేసిన ఆరణి శ్రీనివాసులను ఓడించండి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్థానిక 14వ డివిజన్లో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. పొరపాటుగా ఆరానికి ఓట్లు వేసి గెలిపిస్తే తిరుపతి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకే రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. స్థానిక నాయకులుగా మీకు భవిష్యత్తులో మీకు ఎప్పటికీ సీటు రాదని చెప్పారు. ఆరణి శ్రీనివాసులు అనే దొంగను తిరుపతిలో ఎల్లకాలం కూటమి పార్టీల వారందరూ భరించాల్సి వస్తుందని చెప్పారు. అభినయ్ తరపున కూటమి నాయకులే ప్రచారం చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా చెప్పి గెలిపించండి అని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న తిరుపతిలో అభివృద్ధి కోరుకునే వారందరూ అభినయ్ పక్కన, అభివృద్ధి నిరోధకులంతా జనసేన, టీడీపీ కూటమి పక్కన పనిచేస్తున్నారని చెప్పారు. ఊరంతా అభివృద్ధి చెందుతుంటే ఇలాంటి విజన్ ఉన్న నాయకుడే మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఆరణి శ్రీనివాసులు అభివృద్ధి నిరోధకులతో కలిసి సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. మా మీదే ఆరోపణలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. కూటమి వాళ్ళకి ఒక ఎజెండా అంటూ లేదని తెలిపారు. అభివృద్ధిని చేస్తున్నటువంటి అభినయ్కి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నిజంగా టీడీపీ నాయకులని, జనసేన నాయకులని, బీజేపీ నాయకులని విజ్ఞప్తి చేస్తున్నా. చిత్తూరులో వేలాది కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి, నువ్వు బొట్టుకిక్కడ పనికిరావు అని చిత్తూరు ప్రజలంతా కూడా తోసిపారేసినటువంటి వ్యక్తి, చీదరించుకున్నటువంటి వ్యక్తి, ఎందుకు పనికిరాడు అని గెంటేసినటువంటి వ్యక్తికి తిరుపతిలో సీటు రావటము అంటే మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. చేసుకోకుండా పోతే నష్టం భవిష్యత్తులో మీకు. ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసి అతను పొరపాటున గెలిస్తే మీకు భవిష్యత్తులో ఎప్పటికీ సీటు రాదు. మీరు ఈ దొంగని, ఈ మోసగాడిని, ఈ వంచకుణ్ణి నిరంతరము భరించాల్సినటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దయచేసి మీరంతా కూడా అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే అభినయ్కి మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయమని కోరుతున్నాను. ఎందుకంటే తిరుపతి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభినయ్కి ఓటు వేయాలని వాళ్ళందరూ ఉంటే మీరు అభివృద్ధి నిరోధకులనే పేరు మీకెందుకు? శ్రీనివాసులు ఎలాగూ ఓడిపోతాడు, ఆ సీటు ఖాళీ అవుతుంది, ఆ సీటులో మీరెవరో ఒకరు నిలబడొచ్చును, ఆ అవకాశాన్ని పోగొట్టుకునే పనులు చేసుకోవద్దు అని జనసేన వాళ్ళకి, టీడీపీ నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు, అతని అనుచరులపైన వైసీపీ నాయకులు దౌర్జన్యానికి, దాడికి పాల్పడ్డారని దళిత ఐక్య సంఘం వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాణిపాకం సుధాకరయ్య తీవ్రంగా ఖండించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు, అతని అనుచరులపైన వైసీపీ నాయకులు దౌర్జన్యానికి, దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడుతున్నామని, మరొకసారి పునరావృతం అయితే అధికార పార్టీకి లేని ఎన్నికల కోడ్ నిబంధనలు మాకెందుకంటూ రోడ్డుపైకి వస్తామని హెచ్చరించారు. ఇటువంటి బుడ్డ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతుందని, టీడీపీ గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎలక్షన్ కోడ్ అనేది లేకుండా ఉంటే ఇప్పటికే దళితుల యొక్క ప్రభావం అనేది చిత్తూరు జిల్లా మొత్తానికి చూపించుంటాము, ధర్నాలతోనూ నిరసనలతోనూ. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరపకుండా ఇట్లా ప్రెస్ మీట్ ముందు వచ్చి మేము తెలియపరుస్తున్నాం. ఇదే ఖబర్దారు మేము చెప్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి జరిగితే ఎలక్షన్ కోడ్ లేదు, చట్టం మీకు లేని చట్టం నిబంధనలు మాకెక్కడి నుండి వస్తాయి? వస్తాం, పబ్లిక్గా వస్తాం, రోడ్లో నిలబడుకుంటాం, ఎంతమందిని కొడతారో ఎంతమందిని చేస్తారో చూస్తాం. మేము దళిత దగ్గుబాటి మా ప్రసాదరావు గారికి అండగా ఈ జిల్లా కాదు రాష్ట్రం అంతా దళితులంతా మేము ఏకమై ఆయనకి అండగా నిలుస్తాం. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ఖబర్దారు తెలియపరుస్తున్నాము, జాగ్రత్త. ఇంక మీదట ఇలాంటివి ఏమైనా జరిగితే రోడ్డుపైకి వచ్చేది తప్పదు. ఓటు ఎలక్షన్ కమిషన్ కాదు కదా, ఏ నిబంధనల్ని మేము అమలు చేయము, ఏ నిబంధనలకి భయపడము. ఎంతమంది పైన దౌర్జన్యం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. నిఖరంగా వచ్చింది, నేరుగా వచ్చిందే రోడ్లపై నిలబడుకొని మా ప్రతాపం ఏదో దళితుల యొక్క శక్తి ఏదో చూపిస్తాం. దగ్గుబాటు
దుర్గాబాబు సార్ ఇంతలో వచ్చాడు కాబట్టి అయ్యుడు బయటోడు కదా, ఎస్సీ కదా అని హేళన చూడదని మేమంతా ఉన్నాం ఆయన సపోర్ట్గా. ఎస్సీలు అనేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్లో అయితేనేమి ఈ రాష్ట్రంలో జిల్లాలు ఎక్కడ జరిగినా కూడా మేము ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మా యొక్క విన్నపం. అంతేగాని దౌర్జన్యాలు చేసి చిన్న చూపు చేస్తే ఊరు బెదిరిపోయేవారు లేరు. ఇప్పుడు కాలం మారింది, గుర్తించుకోండి మీరు కూడా. కాబట్టి అందరినీ ఓటు అడుక్కొని తెచ్చుకోండి మీరు కూడా. అంతేగాని వీళ్ళు ఎవరో సౌకగా ఉన్నారని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చాలా తప్పు. ఇది బయట వాళ్ళు అయితే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులా. కాబట్టి మీకు పదే చేయాలంటే అందరినీ కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తారంటే వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా చాలా చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా. కాబట్టి చాలా తప్పు మీరు. ఇది మీ బలం ఉంటే మీ మీద చూపించుకోండి. మా మీద బలహీనలని మాత్రం అనుకుంటే అది మీ పొరపాటు. ఓటుతో ఈసారి మేము తప్పకుండా మీకు బుద్ధి చెప్తాము. మీరు తప్పకుండా ఓడిపోతుంది ఈసారి, వైసీపీ ఓడిపోతుంది. కాబట్టి మీరు భయపడతారు. కాబట్టి భయపీట దాడులు చేస్తే భయపడతారని మీ ఉద్దేశం. కానీ ఇలాంటి చర్యలు ఇంకోసారి జరిగితే మాత్రం తీవ్రంగా పరిణామాలని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. తన జనసేనాని పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం ఎన్ని ఆరోపణలు చేసినా పిఠాపురం ప్రజలు నమ్మరని, 1,00,000 మెజారిటీతో గాజు గ్లాసు గుర్తును గెలిపించుకుంటామని, తిరుపతిలో అధికారులు వైకాపాకు అనుగుణంగా పనిచేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, వైకాపా కన్సర్న్లో పనిచేస్తున్నారా అని తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తమ జనసేనాని పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం ఎన్ని ఆరోపణలు చేసినా పిఠాపురం ప్రజలు నమ్మరని, 1,00,000 మెజారిటీతో గాజు గ్లాసును గెలిపించుకుంటామని, తిరుపతిలో అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, వైకాపా కన్సర్న్లలో పనిచేస్తున్నారా తిరుపతి జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తిరుపతి జనసేన పార్టీ అబ్జర్వర్స్ గా నియమించిన అటికారి కృష్ణ, కూరగాయల లక్ష్మీపతులను మీడియాకు పరిచయం చేస్తూ కిరణ్ మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం సొంత కూతురే ఆయనకు రివర్స్ అయిందని అన్నారు. ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు మాట్లాడిందని, మరోసారి ముద్రగడ ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పుతో కొట్టడానికి కూడా ఆమె సిద్ధంగా ఉందని చురకలు విసిరారు. వైసీపీ అధికారంలో లేకపోయినా అధికారులు వైకాపా భజన చేస్తున్నారని మండిపడ్డారు. తనను పోలీస్ అధికారులు ఆంక్షలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సీఎస్, డీజీపీలను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రధాన సూత్రధారి చేతివాట ఉన్న అశోక్ రెడ్డిని కూడా మార్చాలని ఈసీలకు లెటర్ రాశామని తెలియజేశారు. ఏది ఏమైనా రానున్నది ఎన్డీఏ ఉమ్మడి కూటమి పార్టీల పాలనేనని వారు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, హేమకుమార్, మునస్వామి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ రెడ్డి గారు పూర్తిగా వైకాపా ప్రతినిధిగా, వైకాపా కార్యకర్తగా, వైకాపా నేతగా పనిచేస్తున్నారని చెప్పి కూడా మేము చెప్పాం. కాబట్టి అశోక్ రెడ్డిని పట్టుకోగా మార్చమని ఎందుకు అడుగుతున్నామంటే అశోక్ రెడ్డి మీద ఎక్కువ ఆరోపణలు వచ్చాయి. ఆయన మార్చమని 5 ఏళ్ళు అయిపోయింది. అశోక్ రెడ్డి గారు ఎక్కడ ఇప్పుడు ఆయన ఆఫీసులో డ్యూటీ చేయడంలే. ఆయన ఓన్లీ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏదైతే 16,000 ఓట్లు తిరుపతిలో ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వెంట వాళ్ళు ఎవరు తిరుగుతున్నాడు. మీరు ఎవరు తిరగట్లేదే, మీద మీరు ఎవరు ఇద్దరు చెప్పారు, వాళ్ళు ఇద్దరు తిరగట్లేదు. ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం రాదు. మాకున్న సమాచారం అయితే 16,000 మంది ఓట్లు అధికారులు ఎవరైతే ఓట్లు వేయబోతున్నారో పోస్టల్ బ్యాలెట్ లో వీళ్ళందరూ కూడా ఒక మనిషి అశోక్ రెడ్డి అనే వ్యక్తి ట్రాప్ చేస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా ఓటు మమ్మల్ని వేసుకునే హక్కు మాకు లేదా అని అనేక కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి అశోక్ రెడ్డి మీద బదిలీ చేయమని చెప్పి కోరుతున్నాం. నిజంగా రామచంద్ర గారి మీద కూడా మాకు కంప్లైంట్ వస్తే, నిజంగా మాకు అనుమానం వస్తే ఖచ్చితంగా ఆయన్ని బదిలీ చేయమని కోరుతాం. ఎవరైతే ఏముంది చట్టం ముందర, ఎవరు ఎలక్షన్ కమిషన్ మా బంధువులేం కాదు కదా, ఎవరైనా సరే ఎలక్షన్కి నీతి నిజాయితీగా ఎలక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇంకా వారం టైం ఉంది కాబట్టి మార్చాల్సిన అసలు వాళ్ళని కాదు, పూర్తిగా సిఎస్ని డీజీపీని మారిస్తే ఒక తలకానికి పోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి వల్లే ఎంతమంది మార్చిన ఏముంది, జీతాలు ఇచ్చేది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళిద్దరు కూడా మార్చాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకువస్తే కూటమి 3 పార్టీలు అవగాహన లేక దానిని తమ వైకాపా ప్రభుత్వంపై రుద్దడం సమంజసం కాదని ఫ్యాన్ పార్టీ నాయకులు రుద్రరాజు శ్రీదేవి, గల్లా కవిత, ఖాదర్ బాషా తదితరులు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ కుట్రతో కూటమి పార్టీలు వైసీపీపై ఆరోపణలు చేయడంలో నిజాలు లేవని స్పష్టం చేశారు. భూమన కుటుంబంపై ఎన్డీఏ కూటమి ఎన్ని అసత్యాలు పలికినా అవి సత్యాలు కావన్నారు. అంటే బయట దూరపు కొండలు నునుపన్నట్టు చిత్తూరు నుంచి ఇక్కడి నుంచి ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన ఇంకా ఉండేదాన్ని కొరవ నువ్వు దోచుకొని తినేను ఆయన చిత్తూరు నుంచి వచ్చని చెప్పి ఆయనకి ఈరోజు ఇక్కడ టికెట్ ఇచ్చి మరి చిత్తూరు నుంచి రౌడీలందరినీ తీసుకొచ్చి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ రోజుకొక వార్డులో గలాటాలు సృష్టిస్తున్నటువంటి మరి ఆర్ని శ్రీనివాస్ గారు కొంచెం తిరుపతి పరిస్థితి, తిరుపతి రాజకీయం మీకు ఇంకా వంట పట్టలేదు.
తిరుపతిలో ఆధ్యాత్మికత ఎక్కువ ఉట్టిపడి ఉంటుంది. ఇక్కడ దైవ సన్నిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భూమన్ కరుణాకర్ రెడ్డి అన్న గారు ఒక సంస్కృతి సాంప్రదాయం తెచ్చినటువంటి ఇక్కడ ధార్మిక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో భక్తిభావంతో ఈరోజు నిండినటువంటి తిరుపతిని మీరు వచ్చి ఇక్కడ రౌడీ రాజకీయం చేసి ఇక్కడ వచ్చి ఇంకొక సంస్కృతిని ఇక్కడికి తెస్తే తిరుపతి ప్రజలు ఊరుకోమండరు. మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ఓడించేదానికి రెడీగా ఉన్నారు. దయచేసి మీరు ఆ ఎలక్షన్కి పెట్టే డబ్బులన్నీ కూడా వృధా అవుతాయి. ఇంకైనా కూడా ఎక్కడన్నా ఒక ఏరియా తీసుకొని ఆ ఏరియా ఎక్కడన్నా స్లమ్ ఏరియా ఉంటే దాన్ని డెవలప్ చేసుకోండి. చిత్తూరులో ఇక్కడ ఊరికే మీ అవసరం ఇక్కడ తిరుపతి ప్రజలకు కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఎవరికి కూడా మీ అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా తిరుపతి ప్రజల్ని నమ్ముకొని తిరుపతి ప్రజలకి అందుబాటులో ఉంటూ తిరుపతి ప్రజలకి సేవ చేసినటువంటి భూమన్ కుటుంబం ఉంది. ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి అన్న గారు ప్రతి అర్ధరాత్రుల్లో కూడా ఏ ఒక్కరికి సమస్య అన్నా కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటి ముందర నిలిచేటువంటి రాజకీయం ఇక్కడ ఉంది తిరుపతిలో. దయచేసి దీన్ని మీరు ఇంకొక రకంగా రాజకీయం చేసి మరి భూ కబ్జాలని చెప్పి భూ చట్టం తెచ్చేశారని చెప్పి ఇవన్నీ కూడా వృధా ప్రయత్నం చేసి మనుషుల్ని ప్రజల్ని ఏదో అవగాహన లేకుండా వాళ్ళని భయభ్రాంతులకి గురి చేస్తే ఎవరు కూడా ప్రతి ఒక్కరూ టీవీలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరూ అవగాహన ఉంది దీని మీద అనేది మీరు తెలుసుకొని రాజకీయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమన్ అభినయ్ రెడ్డి గారిని తిరుపతి ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించేదానికి రెడీగా ఉన్నారని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను. ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇలా ఎన్నో విధాలుగా పన్నులతో రాష్ట్ర ప్రజలను నిలువున ముంచిన చెత్త పార్టీ వైసీపీని తరిమి కొట్టాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు కీర్తన, టీడీపీ ఆర్సీ మునికృష్ణ, బీజేపీ అజయ్ కుమార్లు భారీ స్థాయిలో వైకాపాను విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ వైసీపీ పాలన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాల కరోనా కాలంలో ప్రజలు నరకాన్ని అనుభవించారని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న జనాన్ని పన్నుల భారంతో ఫ్యాన్ పార్టీ దోచుకుందని ఆరోపించారు. ఇలాంటి దోపిడీ పార్టీని ప్రజలు నమ్మవద్దని, ప్రజలకు సరైన న్యాయం చేసే ఎన్డీఏ కూటమి ఉమ్మడి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల పైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు బాధుడే బాధుడు, అదే బాధుడు ఈరోజు ప్రజల పైన రకరకాలుగా వేస్తున్నారండి. ఎన్ని రకాలుగా బాధుడంటే పన్నుల పేరుతో, ఎస్పెషలీ ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను. మాకు గత 10 ఏళ్లుగా మనం చూస్తుంటే 5 ఏళ్లకు ఒకసారి ఆస్తి పన్ను పెంచడం మనం చూసాం. ఏదైతే గత ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించి 5 ఏళ్లకు ఒకసారి పన్నులు పెంచుతుంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కోవిడ్ టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి కూడా ప్రజలు నెత్తిన 15% మేర ఆస్తి పన్నును పెంచి భారం పెంచారు. ఈరోజు మీరు సగటు మనిషి ఆదాయం పెరగట్లేదు, ఆదాయ వనరులు ఇక్కడ ఏర్పాటు కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పన్నుల భారం అయితే బాధుడే బాధుడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఏంటంటే ప్రజాప్రభుత్వం. ఇది నిజంగా ప్రజాప్రభుత్వమా అండి? చెత్తకి కూడా పన్ను వేసే చెత్త ప్రభుత్వం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, చెత్తకు కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మాకు భయపడి మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా మా సింబల్కి పోలిన సింబల్తో నిలబెడుతున్నారు. కానీ ప్రజలారా ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న కుటిల రాజకీయాలు, నీచ రాజకీయాలు తారాస్థాయికి చేరిపోయాయి. మన అభ్యర్థులని మెజారిటీ తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఇలా నీచ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఎన్డీఏ కూటమికి బలమైన మెజారిటీతో గెలిపించి తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో మీ ఓటు వెయ్యాలని మనవి చేసుకుంటూ, అలాగే ఎంపీ కమలం గుర్తుకు వరప్రసాద్ గారిని కూడా మీరు అదే మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బ్యాలెట్ నెంబర్ 3 ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, గుర్తు పెట్టుకోండి. గ్లాస్ సింబల్ పైన ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. తిరుపతి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ కుట్ర రాజకీయాలు చర్మగీతం పాడి ఎన్డీఏ అభ్యర్థులు బలమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపించండి. మీ పక్షాన మేము నిలబడి ఇటువంటి పనికి మాల ట్యాక్సులను వేయనిచ్చకుండా మేము మిమ్మల్ని ఆదుకుంటాము. మా కూటమి మిమ్మల్ని కాపాడుతుంది. జై జనసేన.
తిరుపతి 29వ డివిజన్ కుమారతోపులో తిరుపతి టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రాబోయేది ఎన్డీఏ కూటమేనని, రాష్ట్ర ప్రజలందరూ రాక్షస పాలన నుంచి విముక్తి చెందుతారని తెలియజేశారు. ఈరోజు మే 13వ తారీఖున జరగబోయేటువంటి శాసనసభ అదేవిధంగా ఎంపీ సారస్వతికి ఎన్నికల్లో మన జనసేన అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గాజు గ్లాసు గుర్తు మీద మీ అఖండమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు గారికి కమలం గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుకుంటూ మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఈరోజు కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడు రజకులకు ఇచ్చిన హామీలను చివరి నిమిషం వరకు నెరవేరుస్తానని, జగనన్నను నమ్ముకుని రజకులంతా నష్టపోయారని స్థానిక రజక నేతలు మల్లెల నాగరాజు, సాకలి శంకర్, అశోక్, కరాటే చంద్ర, యశోద, శేఖర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో తనను ఎస్సీ జాబితాలో చేరుస్తామని మాట ఇచ్చారని, అది నెరవేర్చే కోణంలో చివరి దశలో అది కాస్త పెండింగ్ పడిందని, కానీ చంద్రబాబు ఈసారి తమకు న్యాయం చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలో ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులను, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాదులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని హామీ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటిలో, పాలక మండలన్నింటిలో కూడా రజకులకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అదే కాకుండా గత 70 సంవత్సరాలుగా రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేశాయి. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారు 3 కమిషన్ మెంబర్లు వేసి రజకులు ఎస్సీ జాబితాని నివేదించాలని చెప్పి 3 కమిటీ సభ్యులు ప్రకటించి వాళ్ళు కమిషన్ను ప్రకటించారు. వాళ్ళు విశ్లేషణ సమయంలో తర్వాత ఎలక్షన్స్ వచ్చేసిన దానివల్ల ఆగిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్లో మీరు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నారు, మీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు ఆర్థికంగా సామాజికంగా మీకు న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి మాకు రజకుల ఎస్సీ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించలేదు. అది కూడా మాకు తీవ్ర ఆందోళనగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు గతంలో ఎక్కడ కూడా మా రజకుల దోబీఘాట్లు అన్యాక్రాంతం కాలేదు. అనంతపురం జిల్లాలో 5 దోబీఘాట్లు అన్యాక్రాంతమైనాయి. శ్రీకాకుళం జిల్లాలో 50 రజకు కుటుంబాలు బట్టలు ఉతకలేదని గ్రామ బహిష్కరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం అయింది. అదేవిధంగా కాళహస్తి పట్టణంలో ఓ రజక మహిళ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆ టిఫిన్ సెంటర్ని ధ్వంసం చేసి ఆమెకు బతుకు తెరువు లేకుండా ఊర్లో ఉంటే చంపేస్తామని ఆమె భర్తను కూడా బెదిరించి కేసులు పెట్టడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రజకుల పట్ల ఎందుకు ఈ వివక్ష వ్యవహరిస్తున్నారు అంటే, రజకులు ఈ రాష్ట్రంలో బ్రతకూడదా? రజకులకు హక్కులు లేవా? రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు రాకూడదా? అందువల్లే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్ర రజక సంఘాలందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాము. అందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి కూటమికి అందరికి కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ కూటమికి అందరికి కూడా రజకులందరూ కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో అన్ని జిల్లాల్లో పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. దళిత మేరీ సభలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అనే నినాదంతో రూపొందించిన పత్రికను దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో వైసీపీని ఓడిద్దాం, అమరావతిని నిర్మిద్దాం అనే నినాదంతో రూపొందించిన పత్రికను దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు వెనుకబడి ఉన్న విషయం వాస్తవమని అన్నారు. స్వాతంత్రం వచ్చి సుమారు 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ దళిత గ్రామాలలో మౌలిక వసతులు లేవన్నారు. శ్మశాన వాటికలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాలకు వెళ్లే దారులు లేక ఇబ్బందులు పడడం నేటికి సమాజాన్ని వెక్కిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని రూపుమాపేందుకు తాను ఒక దళితుడిగా దళిత బేరీ సభలో ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సభలకు దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం వస్తున్నాయని, తాను ఎంపీగా ఎన్నికైన అప్పటి నుంచి వీటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. షుగర్ కేన్ పండించేవాడు షుగర్ కేన్ పండించాలి. ఇట్ ఈస్ ఏ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, దానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అదే పండిస్తున్నారు. అవి తీసుకుపోయి ఇప్పుడు తమిళనాడులోను
ఇక్కడ కుప్పం వాళ్ళు వీళ్ళు పొలం తమిళనాడు ఇస్తున్నారు, మిగతా వాళ్ళు కర్ణాటక పంపిస్తారు. ఆ విషయం మనం ఎందుకు తెలుసుకోకూడదని మేము కూడా షుగర్ మిల్స్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తాం. మా పరిధిలో ఉన్న షుగర్ మిల్స్ ఎందుకు ఫైనాన్షియల్గా కుంటుపడ్డాయా, లేకపోతే ఇంటెన్షనల్గా కుంటుపడ్డాయా, కరప్షన్తో పోయిందా, దాన్ని వెరిఫై చేసి దాన్ని రివైవ్ చేసి షుగర్ కేన్ రైతులకి న్యాయం చేసేటందుకు మేము చేస్తాం. అంటే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ దానిలో కానీ ఇదే ప్రాబ్లం అయితే, ఫండ్స్ ప్రాబ్లం అయితే రిలీజ్ చేస్తాం, మధ్యలో బొక్కే వాళ్ళ ప్రాబ్లం అయితే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం, ఇది రివైవ్ చేస్తాం. అలాగే రైల్వే ప్రాబ్లం ఉంది, మనకి మెనీ స్టేషన్స్ ఇక్కడ పెద్ద పెద్ద ట్రైన్లు ఆగట్లేదు, అది రిప్రజెంట్ చేస్తాం. మన అందరికీ తెలిసిందే, మీకు తెలుసో లేదో ఒకటి ఉంది, ఇక్కడ ఇన్లాండ్ పోర్టు చిత్తూరు డిస్ట్రిక్ట్లో పెట్టాలని ఒక ప్రపోజల్ ఉంది. అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టేశారు దాన్ని. ఇన్లాండ్ పోర్ట్ అంటే తెలుసు కదా, చెన్నైలో కంటైనర్లు పెట్టడానికి ప్లేస్ సరిపోక దగ్గరున్న 100 కిలోమీటర్లో వాడుకుందాం ఈ కంటైనర్ని, రైల్వే స్టేషన్ ఉన్న చోట వాడుకుందాం అని ఒక ప్రపోజల్. దాన్ని చిత్తూరు రైల్వే స్టేషన్లో పెడదామా, పాకాలలో పెడదామా, చంద్రగిరిలో వస్తుంది, రెండిట్లో పెడదామా, గోడౌన్లో పెడితే మనకి లిక్విడిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాకపోతే కంటైనర్ వచ్చి అన్లోడ్ చేసుకుని ట్రైన్లో వెళ్ళిపోవాలి. దానికి జంక్షన్స్ కావాలి. ఈ జంక్షన్స్కి మేము సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో రిప్రజెంట్ చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత రిప్రజెంట్ చేసి ఇక్కడ ఇది మూవ్ అయితే, స్టేషన్స్ జంక్షన్ మూవ్ అయితే అక్కడ నుంచి ఇన్లాండ్ మూవ్ చేస్తాం. సో ఆ ప్రపోజల్ కూడా వైబుక్ తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అనుచరులపై వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు నియోజకవర్గ విజయానందరెడ్డి అనుచరులు దాడికి పాల్పడడం చాలా బాధాకరమని ఎస్సీ ఎస్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలైనా ఈ వైసీపీ ప్రభుత్వం లాంటి అరాచక పాలనను ఎన్నడూ చూడలేదని అన్నారు. దగ్గుమల్ల ప్రసాదరావు గొప్ప మేధావి మరియు చదువుకున్న వ్యక్తి కాదు శక్తి అని ఎస్సీ ఎస్టీలు భావిస్తున్నామని, ఆయనను చిత్తూరు జిల్లాకు ఏపీ అభ్యర్థిగా రావడం మా చిత్తూరు జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈరోజు స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా ఈ వైసీపీ ప్రభుత్వం లాంటి అరాచక పాలనని ఎన్నడూ చూడలేదు. దగ్గుమల్ల వరప్రసాదరావు గొప్ప మేధావి మరియు చదువుకున్న వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మా ఎస్సీ ఎస్టీలు భావిస్తున్నాం. ఆయన మా చిత్తూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం మా చిత్తూరు జిల్లా ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా విజయానందరెడ్డి ఓడిపోతున్నాడని భయంతో ఎంపీ అనుచరులను దాడి చేయడం చాలా బాధాకరం. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడేంటి మీరు రాజకీయాలనేసి దౌర్జన్యంగా ఎంపీ అనుచరులపైన దౌర్జన్యంగా ప్రవర్తించడం బాధాకరంగా మేము భావిస్తున్నాం మా ఎస్సీ ఎస్టీలు. కాకపోతే మీ ఎంత చూస్తాం అని బెదిరించాడు కూడా. ఈ విజయానందరెడ్డి నీ రౌడీజం ఉంటే నీ రెడ్ల మీద చూపించుకో, మా ఎస్సీ ఎస్టీల పైన దాడి చేస్తే మేము ఊరుకోము, ఖబర్దార్ విజయానందరెడ్డి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విజయానందరెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి రాజ్యాంగానికి విరుద్ధంగా పాల్పడడం ప్రజాస్వామ్యానికి సిగ్గుసేట్ అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రౌడీజాన్ని పెంచి పోషిస్తున్నారనేది ప్రజలు గమనించాలి అనేది మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా విజయానందరెడ్డికి విజయం లేకుండా చిత్తూరు జిల్లాలో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రజానికానికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ విజయానందరెడ్డి పైన 18 ఎర్రచందనం కేసులు ఉన్నట్టు ఈ వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి సీటు ఇచ్చి ప్రోత్సహించడం చాలా బాధాకరం అని చెప్పేసి మా ఎస్సీ ఎస్టీల తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా మా ఎస్సీ ఎస్టీలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేసేవాళ్ళం. కేవలం రాజ్యాంగాన్ని మరియు ఎలక్షన్ కోడ్ని గౌరవించి ఓపికగా ఉన్నాం. మరొకసారి ఇలాంటి దాడులు పాల్పడితే దళితుల సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పేసి ఖబర్దార్ విజయానందరెడ్డి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ వివరించుకుంటున్నాను. వేసవిలో తిరుమల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు సులభ దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏప్రిల్ నెలలో శ్రీవారిని 20.17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. హుండీ కానుకల ద్వారా 101.63 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 94.22 కోట్ల లడ్డూలు భక్తులకు విక్రయం చేసినట్టు తెలిపారు. 39.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 8.08 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వివరించారు. ఒకటి ఏంటంటే వెండివాకుల నుంచి బంగాళవాకుల వరకు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది. ఆ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నపిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తర్వాత దివ్యాంగులు కూడా ఆ వెండివాకుల నుంచి బంగారు వాకుల వరకు కొంచెం ఎక్కువ సిబ్బందిని పెట్టి శ్రద్ధ తీసుకొని అక్కడ ఫ్రీగా వెళ్ళేటట్టు, భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం అయ్యేటట్టు చూడమని చెప్పి సలహా ఇచ్చారు. రెండో విషయం ఏంటంటే శ్రీవారి సేవకు సంబంధించి దాదాపు 30 మందిలో 5 నుంచి 6 మంది కాల్స్ శ్రీవారి సేవకు ఆన్లైన్లో మాకు అవకాశం దొరకడం లేదు, ఇది ఎవరో బ్లాక్ చేస్తున్నారు, అందువల్ల మాకు అవకాశం దొరకడం లేదు అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలిపించారు. అది కరెక్ట్ కాదని చెప్పాము. ఎందుకంటే ప్రతి నెల 21వ తేదీ 2500 మందికి ప్రతిరోజు వారానికి 2500 మంది అవసరం మనకు. అంటే ప్రతిరోజు 2500 మంది అవసరం, వారానికి ఒక స్లాట్ ఉంటుంది. కాబట్టి భక్తులు దేశమంతా ఈ ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమంది దొరకదు. కాబట్టి ఆన్లైన్లో ట్రై చేసుకోండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఆఫ్లైన్లో ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఆఫ్లైన్లో మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ విలేకరులకు ఆఫ్లైన్లో కరప్షన్ దాంట్లో స్టార్ట్ అయ్యింది. సో మధ్యవర్తులు స్టార్ట్ అయ్యారు. అందువల్ల ఆఫ్లైన్లో పూర్తిగా మనం దాన్ని నిషేధించి ఆన్లైన్లోనే మనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఆన్లైన్లోనే చేసుకోండి. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే బుక్ చేసుకోవడంలో జిఎంఐటీ కానీ లేకపోతే పిఆర్ఓ మీకు ఫోన్ చేసి మీకు వివరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది భక్తులు ఎస్విబిసిలో వచ్చేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, బాగా చేస్తున్నారని చెప్పేసి అభినందనలు తెలపడం జరిగింది. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి జీడీ నెల్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్వేటి నగరం మండల పరిధిలోని ఎర్రమరాజుపల్లి గ్రామంలో ఎంపీటీసీ రాధికారెడ్డి, జిల్లా కోశాధికారి ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్తూ రాబోయే ఎన్నికల్లో 1వ నెంబర్ నేరుగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కృపాలక్ష్మిని గెలిపించాలని కోరారు. లైట్ వెలిగిందంటే ఫ్యాన్ గుర్తు కోరుకోండి. మన గుర్తు ఫస్ట్ రోలోనే ఉంటుంది, ఫస్ట్ బట్టినే మన గుర్తు. 10 ఏళ్ల పాటు చంద్రగిరిలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఉన్న సహజ వనరులను దోచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయాడని చంద్రగిరి నియోజకవర్గం మల్లవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ చౌదరి ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీల వారీగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మల్లవరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ చౌదరి ఆధ్వర్యంలో వందలాది మంది తెలుగు తమ్ముళ్లు, మహిళలు కలిసి పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం, ముస్లింపేట, కాలూరు, హరిజనవాడ తదితర ప్రాంతాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించారు. స్థానిక మహిళలు వారికి అడుగడుగునా కర్పూర హారతలతో, పూలమాలతో స్వాగతం పలికారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఖచ్చితంగా పులివర్తి నానిని గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మనోహర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో మఠం భూములను, ఇసుకను, ఎర్రచందనాన్ని దోచుకుని కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. చెవిరెడ్డి తన అనుచరులకు తప్ప నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. తీరా ఓడిపోతామని తెలిసి ఇప్పుడు ఒంగోలుకు పారిపోయి ఎలాంటి రాజకీయ అనుభవం లేని తన కొడుకుని ఇక్కడ నిలబెట్టారని ఎద్దేవా చేశారు. 100% చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, అయితే తాము నాని మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, మునయ్య, నవీన్, ప్రభు, మురళి, జానకి, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఇసుకి, మట్టి అన్ని అమ్ముకొని కబ్జాలు చేసుకుంటూ ఎర్రచందనము, మఠం భూములు అమ్ముకుంటూ బతికేసినాడు.
బయట సంపాదించుకుంటూ భూ కబ్జాలు చేశారు. వాళ్ళు గెలవలేము అనుకున్న తర్వాత వాళ్ళ తమ్ముడిని ఇక్కడ పెట్టేసి ఒంగోలుకి వెళ్ళిపోయినాడు, కొడుకుని ఇక్కడ పెట్టేసి. అంతే. ఇక్కడ నాని కష్టపడుతున్నాడు. మనకి ఈ సంవత్సరం ప్రభంజనమై తెలుగు ప్రభంజనమై కదిలి వస్తుంది. తెలుగుదేశం కదిలి రాండి తెలుగుదేశానికి విజయం తథ్యమైపోయింది. మెజారిటీయే మాకు ఇప్పుడు మెయిన్. విజయం కంపల్సరీ అయిపోయింది. 9వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారము మనకు విజయం అయిపోయింది. కానీ మెజారిటీ కోసం మేము 1,00,000 ఓట్ల మెజారిటీ నాని అన్నను గెలిపించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాము మేము. తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ గృహ సముదాయంలో 3వ రోజు సీనియర్ వైకాపా నాయకురాలు నగీరమ్మ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లలో ఉండే ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆదుకున్నారని, అలాగే వారి తనయుడు ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమకు అండగా ఉంటారని పేర్కొన్నారు. తమ చివరి శ్వాస వదిలే వరకు చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలిచి దామినాడు ప్రజలందరూ మోహిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ హసీనా, అమ్మజాన్, హరీష్, విజయమ్మ, పద్మావతి, జయమ్మ, ఆనంద్ నాయక్ తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ దామినీడులో కె రామచంద్రారెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో 3వ రోజు ప్రచారం కొనసాగుతుంది. జగనన్న ఏది చెప్పినాడో పాదయాత్రలో నవరత్నాలు భాగంగా ప్రతి ఇంటికి లబ్ధిదారులకు పథకాలన్నీ అందుతున్నాయి. ఫస్ట్ అమ్మఒడి పథకము, వైఎస్ ఆసరా, ఇంటి పట్టాలు, వాహనమిత్ర, రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయము సిబ్బంది, వాలంటీర్ల సిబ్బంది, ముఖ్యంగా మళ్ళీ వాహన మిత్ర, ఇంకొకటి జగనన్న విద్యా దీవెన, చిరు వ్యాపారస్తులకు, చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరు ఏ గడప పోయినా కూడా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా లబ్ధి పొందిన వాళ్ళు. పింఛన్ల విషయంలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు 5:30-6 గంటలకే వాలంటీర్లు పోయేసి అన్నీ చేస్తున్నారు, టయానికి పింఛన్లు ఇస్తున్నారు. ముసలోళ్ళు ముదుకోళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ఈ లోపల జగనన్న సురక్ష పెట్టినారు. జగనన్న సురక్షలో క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఇన్కమ్లు దగ్గర ప్రజలకు అందుబాటులో చేసినారు. మళ్ళీ ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష చేసినారు. ఎంతోమందికి బ్లడ్ టెస్టులు చేసి మా బ్లాక్లో కూడా 2-3 హెల్త్లు చూపించుకోవడం. ఎందుకులే ఎప్పుడో ఒకసారి చూపించుకుందామనే వాళ్ళు కూడా హెల్త్ క్యాంపు పెట్టిన తర్వాత హెల్త్ క్యాంప్ సక్సెస్ అయింది. అందరూ చాలా మందికి ఏదైనా హెల్త్లు బాగాలేకుంటే కూడా ఈ జగనన్న సురక్ష ద్వారా ఇదైంది. మోహిత్ రెడ్డి తెల్లగా పాల వలె తెల్ల స్వచ్ఛమైన ఏ నెగిటివ్ థింగ్స్ లేకుండా ఉండే మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీలో గెలిపించుకుంటాం మేము. నాటసారా అక్రమ మద్యం తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం మోపారని పొంగనూరు సిఐ రాఘవరెడ్డి వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పొంగనూరు సర్కిల్ పరిధిలో 3 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో సరైన ఆధారాలు లేని 5,23,610 రూపాయల నగదును సీజ్ చేశారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఫ్లయింగ్ స్క్వాడ్తో ప్రత్యేక నిఘా ఉంచారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ రాఘవరెడ్డి సూచించారు. ఈ ఎలక్షన్ల సందర్భంగా ఈ నాటుసారాయి కాల్చే వాళ్ళపైన నేను, నా సిబ్బంది మరియు సిఆర్పిఎఫ్ వాళ్ళ సహాయంతో కొన్ని రైడ్స్ కండక్ట్ చేసి ఒక వారం రోజుల లోపలనే 4 కేసులు బుక్ చేసి సుమారు 2,52,800 రూపాయల విలువ గల సారాయి, దానికి ఉపయోగించే ఎంజే బాస్, అదేవిధంగా ప్లాస్టిక్ డ్రమ్స్, అల్యూమినియం పాత్రలు వీటన్నింటినీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు రిమాండ్ పంపడమైనది. అదేవిధంగా ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ మరియు పోలీసు వాళ్ళు చెక్ పోస్టులలో మన పొంగనూరు పరిధిలో డాన్ బోస్కో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, అదేవిధంగా మాగాళ్ళపల్లి చెక్ పోస్ట్ ఒకటి ఉంది, పల్లెనేరు రోడ్లో గుడిసిబండి చెక్ పోస్టు. ఈ 3 చెక్ పోస్టులలో సుమారుగా మనం 5,23,610 రూపాయల అమౌంట్ సీజ్ చేయడమైనది. అదేవిధంగా ఈ బార్డర్ ఏరియాస్ ఏదైతే కర్ణాటకకు మనకి పొంగనూరుకి ఏవైతే విలేజ్ ఉన్నాయో, చిన్నకొండ చేరాల, పెద్దకొండ చేరాల, లోకొత్తూరు, అదేవిధంగా మీర్జాపురం, ఈ బార్డర్కి సంబంధించిన విలేజ్లో పోలీసు, అదేవిధంగా ఎక్సైజ్ వాళ్ళు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, వీడియో సర్వేలెన్స్ టీము అందరూ కూడా మేము 2 hours చొప్పున రౌండ్ ది క్లాక్, అంటే ఉదయము రాత్రి తేడా లేకుండా
24 hours చొప్పున ఆ బార్డర్లో వెహికల్ చెకింగ్ చేయడం కండక్ట్ చేసి లిక్కర్ అనేది మన పుంగనూరు టౌన్లోకి కానీ లేకపోతే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి రాకోకుండా మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అన్ని వెహికల్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, 2 వీలర్స్, ఆటోస్, లారీలు, బస్సులు అన్నీ చెక్ చేస్తున్నాము. ఏదైనా దానికి దొరికిన వెంటనే కేసులు నమోదు చేసి రిమాండ్ పంపుతున్నాము. ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమంటే, దయచేసి ఎవరు కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకూడదు. అట్లా అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా పాల్గొంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడము, అదేవిధంగా వారి రిమాండ్కి పంపుతాము. ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఎండల తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలల సెలవుల కారణంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, పిల్లలు ఈతకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని పొంగనూరు సిఐ రాఘవరెడ్డి సూచించారు. తమ పిల్లలను ఒంటరిగా ఈతలకు పంపవద్దని హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో పిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తమ ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని చెప్పారు. పోలీస్ వారి సూచనల ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇళ్లలో కుటుంబ సభ్యులు తప్ప ఇతరులను అనుమతించరాదని, ప్రజల సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపిస్తామని సిఐ రాఘవరెడ్డి తెలిపారు. పొంగనూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల వారు ముఖ్యంగా గమనించుకోవాల్సిందంటే, ఎండాకాలం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నవి. దయచేసి బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ఈ సమ్మర్ కాబట్టి అందరికీ హాలిడేస్ వచ్చాయి. వారి యొక్క పిల్లలు స్విమ్మింగ్ కోసం అనిపోతూ చాలామంది బావులలో పడి చెరువులో పడి చనిపోతున్నారు. కావున వారి యొక్క తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకున్నామని, ఎవరైనా స్విమ్మింగ్ పోయేటప్పుడు దగ్గర ఉండి బెలూన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని జాగ్రత్తలు ఉంటేనే మాత్రం అలో చేయగలను. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్విమ్మింగ్ అలో చేయకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించవలను. ఈ మధ్యకాలంలో చాలామంది చెరువులో పడి చనిపోయారు. సో ఇదందరూ ప్రజలందరూ గమనించుకోవాలను. ఎక్కడైతే ఓటింగ్ పరిసర ప్రాంతాలు ఉన్న ఇళ్లలో ఉన్నవారు వాళ్ళు మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా వేరే అదర్స్ పర్సన్స్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్లలో ఉంచుకోకూడదు. ఎలక్షన్లు చాలా ప్రశాంతంగా మేము జరిపిస్తాము. అందుకు ప్రజల యొక్క సహకారం కావాలి ఖచ్చితంగా. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా వెంటనే మాకు ఫోన్ చేస్తే ఎలాంటి సమస్య లేకుండా సార్ట్అవుట్ చేస్తాము. అదేవిధంగా మనకు కేంద్ర బలగాలు కూడా వచ్చి ఉన్నవి. రోజు మేము గ్రామాల్లో తిరుగుతున్నాము. ఫుట్ పెట్రోలింగ్, ఫ్లాగ్ మార్చ్, వెహికల్ చెకింగ్, కార్డన్ సర్చ్ చేస్తున్నాము. దయచేసి మేమంతా కూడా నిష్పక్షపాతంగా ఎలక్షన్లో పనిచేస్తాము. అదేవిధంగా ఎలాంటి సమస్యలు రాకుండా మేము ఉంటాము. మీ యొక్క ఓటును నిర్భయంగా ఓటు వేసుకోవచ్చు. దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో వేసవి తాపం తట్టుకోలేక ఈతకు వెళ్లిన జగదీష్ అనే బాలుడు మృత్యువాత పడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన కె రాజా కుమారుడు జగదీష్ 10వ తరగతి చదివి సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా వేసవి సెలవుల కారణంగా కాటిపెరి హరిజనవాడలో తమ బంధువుల ఇంటికి వచ్చిన జగదీష్ గ్రామంలో మిత్రులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొరకు బావిలోకి దూకిన జగదీష్ ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లి తిరిగి రాని సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ సిబ్బంది రెస్క్యూ టీంతో రంగంలోకి దిగి పాతాళ భైరవి సాయంతో జగదీష్ మృతదేహాన్ని బయటకు తీసి ఫైర్ అధికారి సుబ్బరాజు జగదీష్ బంధువులకు జగదీష్ మృతదేహాన్ని అప్పగించారు. తిరుమల నగర్లోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో డ్రైనేజీలో పురిటిబిడ్డ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా ప్రదేశానికి చేరుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. మృత శిశువు పుట్టిందా లేక బిడ్డ పుట్టగానే డ్రైనేజీలో విసిరేశారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. తల్లి కోసం స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్. నగరంలో వైసీపీకి రాజీనామా చేసిన రోజా వ్యతిరేక వర్గం నేతలు. గత 4 ఏళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీ సీనియర్ నేతలు. ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను ఇలా ఎన్నో విధాలుగా పన్నులతో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన చెత్త పార్టీ వైసీపీని తరిమి కొట్టాలి పిలుపునిచ్చిన ఉమ్మడి కూటమి పార్టీ నేతలు.
ల్యాండ్ టైటిల్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకువస్తే దానిని తమ వైకాపా ప్రభుత్వంపై రుద్దడం సమంజసం కాదు. హితవు పలికిన వైసీపీ నాయకులు. అభివృద్ధి చేసిన అభినయ్కే మనసాక్షి ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు కూడా ఓట్లు వేయండి. చిత్తూరు ప్రజలు చీదరించుకుని తోసేసిన ఆరణి శ్రీనివాసులను ఓడించండి. పిలుపునిచ్చిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.